కన్యారాశి. ఈ రాశిలో ఉండేటువంటి స్వరూపం ఏమిటి? ఆకాశంలో ఒక కన్య, ఆ కన్యకి ఒక చేతిలో ధాన్యపు కంకి, ఇంకో చేతిలో అగ్ని. ఆమె ఒక మనం దొప్ప అంటూ ఉంటాం, నదుల్లో బుట్టల్లా ఉంటాయి, వాటిలో ప్రయాణం చేస్తారు. అటువంటి బుట్టలో ఆమె ప్రయాణం చేస్తున్నట్టుగా అక్కడ కింద నది అంటే నీరు. ఈ మొత్తాన్ని మనం ఆలోచన చేస్తే ఆ దొప్ప అనేటువంటిది ఒక గిన్నెగా భావన చేస్తే, కింద ఉన్నది నీరు, చేతిలో ఉన్న ధాన్యం, ఇంకో చేతిలో ఉన్న నిప్పు. ఈ మూడు కలిపితే ఏం తయారవుతుంది? అన్నం తయారవుతుంది, అంతే కదా. ఆ కారణంగా కన్యారాశి అనేటువంటిది అందరినీ ఆకట్టుకునే లక్షణంతో పాటుగా ఆహార ప్రధానమైనటువంటి రాశిగా కూడా మనం గుర్తించాలి. ఇంకా వీరి స్వభావం, ఇప్పుడు కన్య ఉంది, ఆమె ఏం చేస్తుంది అంటే పైకి తన భావాల్ని వ్యక్తీకరించడానికి సిద్ధంగా ఉండదు. అలాగా వీరు కూడా తమ మనోభావాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ప్రవర్తించగలుగుతారు. అంతేకాదు ఈ సౌమ్య స్వభావం ఏదైతే ఉందో అది పై అధికారులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. మనం ఒక సూత్రాన్ని గమనించవచ్చండి. లోకంలో పదవిలో ఔన్నత్యాన్ని తొందరగా పొందుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే, ప్రమోషన్ అన్నమాట, పరిశీలన చేసినట్లయితే ఎక్కువ మంది అంటే 90% మంది పై అధికారులకు అనుకూలంగా వినయంతో ప్రవర్తించిన వాళ్ళకే ఈ ప్రమోషన్లు వచ్చాయనే విషయం స్పష్టమవుతుంది. దీన్ని బట్టి పనిలో నైపుణ్యం వల్ల వృత్తిలో అభివృద్ధిని పొందాలా, లేక పై అధికారులను ఆకట్టుకోవడం వలన ఎక్కువగా అభివృద్ధిని పొందాలా అనే ప్రశ్న వేసినట్లయితే వినయానికే ఎక్కువ మార్కులు పడతాయి. కాబట్టి వినయం అనే వీరి స్వభావం ఏదైతే ఉందో అది పై అధికారులనే కాదు, చుట్టూ ఉండేటువంటి వ్యక్తులను కూడా లోబరుచుకునేదిగా ఉంటుంది, ప్రయోజనాలు ఎక్కువ సాధించేదిగా ఉంటుంది. అలాగే మనకు ఏ నైపుణ్యమైనా సరే అతి త్వరితంగా వృద్ధి చెందడానికి పనికొచ్చేటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యం ఇస్తాం. జాగ్రత్తగా గమనించండి. అమ్మే వ్యక్తి ఉంటాడు, కొనే వ్యక్తి ఉంటాడు. అంటే ఫ్యాక్టరీ చూస్తే పర్చేజింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఈ ఇద్దరిలో సమాజంలో ఎవరికి విలువ ఎక్కువ ఉంటుంది? ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆదాయం ఉంటుంది? ఈ ఇద్దరిలో ఎవరికి ఎలర్ట్నెస్ అధికంగా ఉంటుంది? అంటే సంసిద్ధత. అంటే ఎవరైతే కొనగలవారు ఉన్నారో వారికంటే అమ్మగలవారు ఎవరైతే ఉన్నారో వారికే ఈ విలువ ఉంటుంది, జీతం ఎక్కువ ఉంటుంది, ఆకట్టుకునే ధైర్యం ఉంటుంది. అన్ని పనులలోనూ వారు మేనేజ్మెంట్కి దగ్గరగా ఉండగలుగుతారు, వారి అభివృద్ధికి తోడ్పడగలుగుతారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, బుధునికి ఉండేటువంటి 2 లక్షణాలలో కొనుగోలు శక్తి, అమ్మకం శక్తి అనే రెండిటిలో మిథునంలో ఉన్నది కొనుగోలు శక్తి అయితే కన్యలో ఉన్నది అమ్మకం శక్తి. మనం చమత్కారానికి మాట్లాడాల్సి వస్తే సేల్స్ గర్ల్స్ అంటే అర్థం ఏంటి? ఏ వస్తువునైనా అమ్మకానికి వినియోగించుకునేటువంటి వారిలో ఈ కన్యకలను వాడుతూ ఉంటారు. తాత్పర్యం కన్యా రాశి ఆ అమ్మకానికి సంబంధించినది. పాశ్చాత్య దేశాలలో కన్యారాశిలో పుట్టినటువంటి వారిని మాత్రమే ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులుగా నియమించుకుంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ రాశి వారికి అమ్మకం నైపుణ్యం అధికంగా ఉంటుంది. ఆ కారణంగా అభివృద్ధిని ఎక్కువ సాధిస్తుంటారు. అయితే
మనం కాలపురుషుని యొక్క అంగాలలో గమనించినట్లయితే ఈ రాశి సుమారుగా నాభి క్రింది పొత్తి కడుపు ఆ ప్రాంతానికి వస్తుంటుంది. అందుకని కన్యారాశిలో ఏ పాపగ్రహం ఉన్నా వారికి కానీ, కన్యారాశి వారికి కానీ జీర్ణకోశ సంబంధమైనటువంటి అనారోగ్యాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వలన నరాల దౌర్బల్యం ఉంటుంది. తల్లి స్థానం చతుర్థం, దానికి సోదర స్థానం షష్ఠం. మేషం నుంచి లెక్కెడితే ఈ 6వ రాశి కన్య కాబట్టి ఈ రాశి వారికి మేనమామల వల్ల మేలు జరుగుతుంటుంది. బుధునికి ఏ కారకత్వాలు ఉన్నాయో జ్యోతిషము, గణితము, కావ్యములు, అలాగే నర్తన, వైద్యము, శిల్పము, ఈ విషయాలన్నిటిలోనూ కూడా ఈ రాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇంకా విశేషించి ఈ షష్ఠంలో, సహజ షష్ఠంలో ఉండేటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే అలర్ట్నెస్, అంటే సంసిద్ధత. ఈ సంసిద్ధత అనేటువంటిది జ్ఞాపక శక్తి వల్ల, గ్రహణ శక్తి వల్ల వస్తుంటుంది. ఆ రెండు వీరిలో అధికంగా ఉంటాయి. రచన నైపుణ్యం ఉంటుంది, అలాగే పాండిత్య ప్రకర్షణ ఉంటుంది, గ్రంథ ముద్రణ, వాటిని అమ్మడం మొదలైనటువంటి వాటిలో కూడా సామర్థ్యం ఉంటుంది. ఇంకా విశేషించి మనకు జ్యోతిష్ శాస్త్రంలో బుధుడు దేశ భాషలకు అధిపతిగా గుర్తించబడుతూ ఉంటాడు. ఆ కారణంగా వీరికి పలు దేశ భాషలు, అంటే భాషా నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ భాషలలో వీరి నైపుణ్యం బాగుంటుంది. వ్రాసేటప్పుడు కానీ, చర్చించేటప్పుడు కానీ వీరి నైపుణ్యం బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. విషయాన్ని హేతుబద్ధంగా, యుక్తితో నిరూపణ చేయగలుగుతూ ఉంటారు. ఇతరులు తమను గౌరవించాలి అనేటువంటి విషయంలో ఆసక్తి ఉన్నా, గౌరవించకపోయినా కార్యసాధన విషయంలో వెనుకాడకుండా ముందడుగు వేస్తూనే ఉంటారు. మాటల్లో వీరికి నేర్పు అధికంగానే ఉంటుంది, నైపుణ్యం అధికంగానే ఉంటుంది. మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే కన్యారాశికి ద్వితీయ స్థానము తులారాశి కావడం వలన వీరు మాట్లాడే తీరు న్యాయబద్ధంగా ఉంటుంది. వీరు న్యాయ సహకారాన్ని తీసుకోగలుగుతారు, తద్వారా విజయాలను కూడా సాధించగలుగుతారు. ఇంకా విశేషించి మాట్లాడేటప్పుడు ద్వితీయ స్థాన ప్రభావం ఉండడం వలన శుక్రుడు అలంకార ప్రియుడు కాబట్టి అలంకారాత్మకంగా మాట్లాడతారు, చమత్కారంగా మాట్లాడతారు, హాస్యరస చతురతతో మాట్లాడతారు. అందువలన అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇది దుస్వభావ రాశి కావడం వల్ల ఒక పనిని ఒకసారి అనుకుని దానికి వ్యతిరేకంగా కూడా తామే ఆలోచించగలుగుతారు, శ్రద్ధ చూపించగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా సౌందర్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు. ఉదాహరణకి మనం ఈ సేల్స్ గర్ల్స్ ఉన్నారనుకోండి, అమ్ముతున్నారనుకోండి, ప్రతి వస్తువుని ఆకర్షణీయంగా అక్కడ సరిదిద్దగలుగుతుంటారు కదా. అలాగా ఈ కన్యా రాశి వారు పరస్పర సంబంధం లేని విషయాలని కూడా ఏకకాలంలో సమన్వయంగా చేస్తూ ఉంటారు. అందరినీ ఆకట్టుకునేలా ప్రవర్తించగలుగుతూ ఉంటారు. సహజ షష్ఠము రుణస్థానం కూడా కావడం వలన వీరికి అప్పు చేసే నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ నైపుణ్యం వలన అప్పు చేసి ఇల్లు కట్టి సుఖంగా దాంట్లో నివసిస్తూ నెమ్మదిగా అప్పులు తీరుస్తుంటారు. అంటే ఆ ప్రజ్ఞ వీరికి అధికంగా ఉంటుందన్నమాట. జీవితంలో మార్పులు చాలా కనిపిస్తూ ఉంటాయి. అజీర్ణం, కడుపు నొప్పి, చర్మ వ్యాధులు మొదలైనటువంటి వాటికి వీరికి అవకాశాలు ఎక్కువ. లలిత కళల్లో వీరికి అభిమానం ఎక్కువ. శాస్త్ర విజ్ఞానాలలో నైపుణ్యం ఉంటుంది. ప్రతి అంశంలోనూ హేతుబద్ధతను గుర్తిస్తూ ఉంటారు. అలాగే భాషా నైపుణ్యం ఉంటుంది. భాషా సంబంధమైనటువంటి ఏ గ్రంథాలు ఉన్నాయో, సారస్వతం ఉందో దాని యందు కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. విశేషించి దాన్ని విశ్లేషించే నేర్పు, విమర్శించే నేర్పు కూడా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక సంశయాన్ని లేవనెత్తాలంటే
ఆ ప్రజ్ఞ వీరికి ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎవరు ఏది చెప్పినా ఆ చెప్పినటువంటి విషయంలో ఒక సంశయాన్ని వెలికి తీసి ఎదుటివారిని ఆలోచింపచేసేటువంటి శక్తి వీరికి సొంతం అన్నమాట. ఇతరులకు ఉపకారం చేస్తుంటారు, ఘనకార్యాలు సాధించగలిగి ఉంటారు, నడకలో వేగం అధికంగా ఉంటుంది. విశేషించి బుధుడు కుమారుడు. ఆ కారణం వల్ల ఈ వ్యక్తులు తమకు ఉన్న వయసు కంటే తక్కువ వయసు కనిపించే శారీరకమైనటువంటి స్వరూపం కలిగిన వారుగా ఉంటారు. వీరి యొక్క నమ్మకం చాలా గొప్పగా ఉంటుంది. వీరిని నమ్మేవారు కూడా ఎక్కువగా ఉంటారు. అందరినీ నమ్మించేటువంటి నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. సుఖజీవనంపై ఆసక్తి ఉన్న ఆదర్శం కోసం పాటుపడుతూ ఎక్కువ కష్టాన్ని పొందడానికి కూడా ఇష్టపడతారు. చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు. దుస్సాధ్యమైన కార్యాలను కూడా చాలా సులభంగా సాధించేస్తుంటారు. అలా మొత్తంపై చూసినట్లయితే వీరి ప్రవర్తన అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటూ మొత్తం 12 రాసుల్లోనూ కూడా వీరి ప్రత్యేకత ఏమిటంటే అందరినీ ఆకట్టుకోగలగడం.